లేకపోయినా, త్రాగుబోతులుగా ఉన్నప్పుడు, జీవితం సరిగా లేనప్పుడు కూడా యేసు ప్రభు ఎలాంటి వారిని క్షమించాడంటే, ప్రేమించాడంటే వాళ్ళ క్వాలిటీ చూడలేదు, వాళ్ళని అర్హత చూడలేదు. అర్హత లేనప్పుడు కూడా, చదువు లేనప్పుడు కూడా, పరిశుద్ధత లేనప్పుడు కూడా, పవిత్రత లేనప్పుడు కూడా, జీవితం బాగాలేనప్పుడు కూడా అలాంటి వారిని ప్రేమించడము నేర్పించాడు సంఘానికి, శిష్యులకు. కానీ ఆయన పరిపూర్ణతలో ఒకవేళ ఎదగాలంటే, ఆయనలాగా అన్ని విషయంలో ఉండాలంటే, ఆయనలాగా అన్ని విషయంలో ఎదగాలంటే, ఆయనలాగా మనం ఏమై ఉండాలి? ప్రేమించి కూడా ఉండాలి. హల్లెలూయా. లోకంలో దేవుని వల్ల అనేకులను క్షమించే హృదయం కలిగి ఉన్నాడు, క్షమించే మనసు కలిగి ఉన్నాడు, క్షమించే జీవితం కలిగి ఉన్నాడు. కనుక మేము కూడా ఎలా ఉండాలమ్మో? క్షమించే జీవితం కలిగి ఉన్నాం. నేను అన్ని చేస్తాను కానీ ఈ ఒక్కటి మాత్రం చేయలేను, ఈ వ్యక్తిని క్షమించలేను, ఈ మనిషితో మాట్లాడలేను అంటుంటారు. దేవుని లాగా ఆ రకంగా ఉండకూడదు. యేసు ప్రభు ఎలాగ నడిచాడో అలాగా నడిచే భక్తుడై ఉన్నాము. యేసు ప్రభు లాగా ఆయన ఎలాగ ఉండాడో అలాగా ఉండడానికి మనం ప్రయత్నించాలని చూసాం కదా.